మొత్తానికి తండేల్ మూవీతో 100 కోట్ల వసూళ్ల క్లబ్లోకి చేరాడు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రేటింగ్స్ పతాకాలపై BVSN ప్రసాద్ సుకుమార్ నిర్మించబోతున్నారు. NC24 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి NC24 ది ఎగ్జిబిషన్ బిగిన్స్ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మూవీ టీం వర్కింగ్ గురించి చూపించారు. అలాగే లాస్ట్ లో చైర్ లుక్ కూడా రివీల్ చేశారు. కాగా ఈ సినిమా కోసం నాగ చైతన్య సరికొత్తగా మేకోవర్ అయిన వైనాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే తాజాగా నాగ చైతన్య నటిస్తున్న ఈ తొలి పాన్ ఇండియా సినిమా తాలూకా షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ మిథలాజికల్ చిత్రం చేకి ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రెజెంట్ టాలీవుడ్లో వరుస పాన్ ఇండియా చిత్రాలు ఊహించని విధంగా రాబోతున్నాయి. మరి నాగ చైతన్య ఈ తాకిడిని ఎంతవరకు తట్టుకొని నిలబడతారో చూడాలి. తమిళ్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా శ్రియా ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను సూర్య జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూలు రాబట్టింది. తెలుగులో గత వారం అంతా కూడా నాని హిట్ 3 సందడే కనిపించింది. హిట్ 3 జోర్లో అసలు రెట్రో మూవీనే కనిపించలేదు. అందుకే వసూళ్లు ఏమీ రాలేదని సమాచారం. కానీ తమిళ్లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్ గా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిందని మూవీ యూనిట్ ప్రకటించింది. విడుదలైన 7 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం వల్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన లాభాల్లో సూర్య తాజాగా 10 కోట్లు అగరం ఫౌండేషన్కు విరాళం అందించాడు. ఈ సందర్భంగా రెట్రో చిత్ర యూనిట్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లో ఒకటైన మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్ అందాల భామలు కియారా అడ్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ముఖ్యంగా షారుఖ్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. బ్లాక్ సూట్లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. అయితే కొంతమంది ఫ్యాషన్ అభిమానులు వారి దుస్తులను ప్రశంసించగా మరికొందరు విమర్శిస్తూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. మన చేతి వృత్తుల వారికి, డిజైనర్లకు ప్రపంచంలోని అత్యుత్తములైన ప్రతి ఒక్కరూ ఈ మెట్ గాలా లాంటి ప్రపంచ వేదికలో వెలుగులోకి రావడానికి అర్హులు. వారికి ఇది చాలా మంచి సమయం. ఈ వేదికపై మన భారతీయ ప్రతిభను చూసి బాధపడే బదులు మనకు దక్కాల్సిన అర్హతను పొందినందుకు సంతోషపడండి. మా దుస్తులు అత్యంత అద్భుతమైనవి. బాలేకియా కళాకారులు గుర్తింపు గురించి మాట్లాడుకుంటే దశాబ్దాలుగా మన చేతి వృత్తుల వారి పనిని మన దేశం నుంచి ఎగుమతి చేసి ప్రపంచ వేదికలపై ప్రదర్శిస్తున్నాడు. కానీ వారికి ఎలాంటి క్రెడిట్ లేకుండా పోయింది. ఇప్పుడు మన కళాకారులకు వారి పనిని ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మెట్ వేదికపై మన వాళ్లను చూడడం గౌరవంగా భావిస్తున్నా అని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలు నటించారు. ఎంతటి సంచలనాలు నమోదు చేసిందా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఫైనల్ రన్లో ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో దేవర 2కు లీడ్ ఇస్తూ ముగించాడు దర్శకుడు కొరటాల శివ. కాగా ఇప్పుడు దేవర 2ను ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జూలై నుంచి మొదలవుతున్నాయని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా దేవర 2 అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశాడని, మరో 12 లేదా 13 రోజుల్లో వీడియో రిలీజ్ కానుందని సమాచారం. బహుశా ఎన్టీఆర్ బర్త్డే మే 20th నాడు ఉండవచ్చు. అయితే ముందు అనుకున్న స్క్రిప్ట్లో కీలక మార్పులు చేస్తున్నాడట కొరటాల శివ. దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్ను పిక్స్లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్తో పాటు మరో విలన్గా బాబీ డియోల్ని రంగంలోకి దింపుతాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్గా షూటింగ్కు కాస్త
సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాతే దేవరా 2 రెగ్యులర్ షూట్ ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్లో బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ ముగింపు దశకు చేరుకోగా ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేలాతో మూవీ చేయబోతున్నారు. ఇది చిరంజీవి 158వ చిత్రంగా రాబోతుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. చిరుతో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందుకే శ్రీకాంత్ ఈ చిత్రం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటించబోతున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్లోకి దీపికా పాదుకోనేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కల్కి మూవీలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపిక మరి చిరంజీవి కోసం ఈ సినిమా ఓకే చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ అమ్మడు చేతిలో కూడా వరుస చిత్రాలు ఉన్నాయి. మరి చిరు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.